నమస్తే, నేను మీ జర్నలిస్ట్ కృష్ణ. ఈరోజు యాక్షన్ 9 టీవీలో ఉన్నాము. మరో కథనంతో మీ ముందుకు వచ్చామండి. ప్రజా ప్రశ్నలో ఈరోజు వచ్చినటువంటి వార్తా కథనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ శాఖలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో ప్రజా ప్రశ్నలో వచ్చిన కథనం చూద్దామండి ఒకసారి. ప్రజా ప్రశ్న: మున్సిపల్ శాఖలో ఆగమాగం అంటే వాస్తవం అండి. ఈ యొక్క ఏదైతే హెడ్లైన్ పెట్టారో వాస్తవం. ఎందుకంటే రాష్ట్రంలో మున్సిపల్ శాఖ గ్రేటర్ హైదరాబాద్ను 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 300 డివిజన్లను ఏర్పాటు చేసి ఈ విధంగా ఈ యొక్క శాఖ ఎవరి దగ్గర ఉందండి? రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది శాఖ. మున్సిపల్ శాఖలో మరి ఏ విధంగా కొరత ఉన్నదో, ఏ విధంగా మరి పాలన జరుగుతుందో ఈ కథనం పూర్తిగా చూద్దామని. టౌన్ ప్లానింగ్లో పాలన అస్తవ్యస్తం. వాస్తవం అండి. టౌన్ ప్లానింగ్ విభాగంలో పాలన లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఎందుకంటే మళ్ళీ భవన నిర్మాణ అనుమతులు మరి ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ప్రధాన వనరులుగా ఈ యొక్క అనుమతుల నుండి పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఖజానా చేకూరుతుంది. ఆ సెక్షన్లను మరి అధికారులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ఈ యొక్క వార్తా కథనం ఏదైతే ఉందో చెప్తున్నది. ఏసీపీలు, సెక్షన్ ఆఫీసర్ల కొరతతో కుప్పకూలుతున్న వ్యవస్థ. సెక్షన్ ఆఫీసర్లు మరి ఈ యొక్క ఏసీపీలు లేకపోవడంతో మరి ఈ యొక్క వ్యవస్థ అనేది కుప్పకూలిపోతున్నది అని ఈ వ్యవస్థలో మరి ఏ విధంగా పాలన సాగుతుందో మరి ప్రజలు, ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో, మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నారో వాళ్ళు కూడా మరి ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలో ఈ విధంగా పరిపాలన సాగుతుంటే మరి ప్రభుత్వానికి ఏ విధంగా మరి ఖజానా చేకూరుతుందో, ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందో మరి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఫిర్యాదులకు స్పందన శూన్యం, సెటిల్మెంట్లకే ప్రాధాన్యత. అవునండి. ఎందుకంటే సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతురు. దానిలో మళ్ళా ఫిర్యాదులకు ఫలితం లేకుండా పోతుందండి. అంటే చర్యలు ఏం లేవు, మరి సెటిల్మెంట్లకే ప్రాధాన్యత అంటే వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళు అక్రమ నిర్మాణాలు కడుతుంటారండి. సిల్ట్+2 2 అంతస్తులు అనుమతులు తీసుకొని 4 అంతస్తులు 5 అంతస్తులు వేసుకుంటే ఈ యొక్క సెటిల్మెంట్లతోటి వాళ్ళ యొక్క సొంత ఆస్తులు పెంచుకుంటారు తప్ప ప్రభుత్వానికి ఖజానా చేకూరేటట్టు మరి వాళ్ళ వ్యవహారం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ లక్షల్లో జీతాలు, మళ్ళీ లక్షల్లో లంచాలు ఈ విధంగా తీసుకుంటుంటే మన ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం జరుగుతుందో ఒకసారి ముఖ్యమంత్రి గారు, ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక అధికారికి 3 సర్కిళ్ళు, ప్రజలకు నరకయాతన. వాస్తవం అండి. ఎందుకంటే ఈరోజు ఒక అధికారికి, ఒక ఏసీపీకి 2 నుంచి 3 సర్కిళ్ళు ఉన్నాయండి. మరి అతను చేసే 8 గంటలలో 1 గంట లంచ్ అవర్స్ తీసేసిన 7 గంటలలో మరి ఎన్ని సర్కిళ్ళు తిరుగుతాడు, మరి ఎన్ని రోజులు, వారంలో 7 రోజులు అయితే ఎన్ని రోజులు ఎక్కడుంటాడు అనేది మరి క్వశ్చన్ మార్క్, అంటే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఎక్కడ పని ఉంటే అక్కడ పని భారం మాత్రం భారీగా పెరిగిపోయింది. ఇందులో ఈ యొక్క మున్సిపల్ శాఖలో ఏ విధంగా జరుగుతుందంటే రిక్రూట్మెంట్ తక్కువ, రిటైర్మెంట్ ఎక్కువ. వాస్తవం అండి. ఈరోజు చూసినట్టయితే రాష్ట్రంలో గత ప్రభుత్వం రిక్రూట్మెంట్ ఏం చేయలేదు, మరి ఏవి కూడా భర్తీ చేయలేదు. ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని చెప్పేసి ప్రజలకు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్టు? మరి పనిభారం పెరగడంతో మరి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కూడా మరి రోజుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు కానీ వాళ్ళు చేయలేకపోతున్న పని ఒత్తిడి వల్ల ఒకటే అధికారికి పలు రకాల పనులు చెప్తే ఏ విధంగా చేస్తారో మరి ప్రభుత్వం కూడా ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారు, మరి ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చూద్దాం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ శాఖ ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో తీవ్ర పరిపాలన సంక్షోభంలో కూరుకుపోయిందనే విమర్శలు రోజుకి తీవ్రతరం అవుతుంది. మున్సిపల్ శాఖలో ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఫిర్యాదులు గుట్టలు, చర్యలు మాత్రం శూన్యం. అంటే ఫిర్యాదులు గుట్టలుగా వచ్చినా, ఎంతమంది ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు మాత్రం సిబ్బంది కొరతతోటి మరి అధికారుల నిర్లక్ష్యంతో రోజుకి ఈ పేరుకపోతున్న ఫిర్యాదులు. ఇంకోటి, ఇంటి అనుమతులు ఓసీల్లో తీవ్ర జాప్యం. ఇంటి అనుమతులు ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడంలో కూడా జాప్యం జరుగుతుంటే మరి ప్రభుత్వానికి ఈ అనుమతుల వాళ్ళతోటి, ఇంటి అనుమతులతోటే మరి కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి దానిపైన ఎందుకు ఈ నిర్లక్ష్యము, మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో మరి ముఖ్యమంత్రి గారు మరి దీని మీద దృష్టి పెట్టలేదా, లేకుంటే
ఇతర వ్యవహారాలపై దృష్టి పెట్టి మున్సిపల్ శాఖను గాలికి వదిలేసిరా మరొకసారి మరి వేచి చూడాల్సిన అవసరం ఉంది. దానిపై మరి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం. జోనల్ కమిషనర్ల పర్యవేక్షణ ఎక్కడా? జోనల్ కమిషనర్ పర్యవేక్షణ ఎక్కడ ఉంటుందండి? వాళ్ళు సీట్లకే అంకితం అవుతారు. ఈ మీటింగ్ ఆ మీటింగ్ అంటున్నారు కానీ అన్ని మీటింగ్లకే అవుతుంది కానీ పర్యవేక్షణ లోపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రజలు. మరి ఆ దృష్టిలో ఆ కోణంలో మరి ఎందుకు చూడలేకపోతారో మరి ముఖ్యమంత్రి గారు దీనిపై దృష్టి పెట్టాలని చెప్పేసి సీఎం వద్దే శాఖ అయినా ఎందుకు ఈ నిర్లక్ష్యం? మున్సిపల్ శాఖ సీఎం వద్దనే ఉందండి. మరి ఎందుకు దీనిపై నిర్లక్ష్యం వహిస్తురో మరి ప్రభుత్వం పరిపాలన రోజు రోజుకి స్తంభిస్తున్నది. ఆ స్తంభించే వ్యవహారంలో మరి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఈరోజు ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన మరి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఇప్పటి వరకు పరిపాలన చేసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉందో మరి ప్రజలు దానిపైన ఈ రాబోయే ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే 3 కార్పొరేషన్లు ఉన్నాయో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 300 డివిజన్లు మరి అందులో ఎన్ని సీట్లు వస్తాయో మరి వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క పరిపాలన లోపంతో మరి మున్సిపల్ శాఖలో ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని మరి మూడు మేయర్ సీట్లు వాళ్ళకే వస్తాయా మరి ఇతర పార్టీలకు వస్తాయా వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క మున్సిపల్ శాఖను పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మరి ప్రభుత్వానికి ఖజానా వచ్చేలా చర్యలు తీసుకోవాలని మళ్ళీ స్థానికులు కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. నమస్తే. Thank you.